హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తేనే నమ్ముతాం అని మనం మామూలుగా అంటుంటాం. కానీ దీనికి రివర్స్లో మీరు నమ్మితేనే చూడగలరు అని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది? ఇదేదో ఫిలాసఫీ కాదు, మీ లైఫ్ను మార్చేసే ఒక పవర్ఫుల్ నిజం. మనందరం హ్యాపీగా, హెల్తీగా, తృప్తిగా ఉండాలి అని అనుకుంటాం. కానీ వీటి కోసం కొన్ని తప్పుడు విషయాల మీద మనం ఫోకస్ చేస్తాం. ఉదాహరణకి జిమ్కి వెళ్తే హెల్తీగా ఉంటాం, జాబ్ మారితే హ్యాపీగా ఉంటాం అని అనుకుంటాం. కానీ ఈ దారులు మీరు వెతుకుతున్న గమ్యానికి చేర్చవు. మీకు ఉపయోగపడతాయి కానీ పూర్తిగా మీ గమ్యానికి చేర్చవు. హ్యాపీనెస్ని బయట వెతకడం మానేసి మీ లోపల, మీ మైండ్లో మనం వెతుక్కోవాలి. మీ లైఫ్ని నిజంగా మార్చుకోవాలంటే మీరు ఆలోచించే పద్ధతిని, ఈ ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకునే విధానాన్ని మార్చుకోవాలి. అండ్ ఇంత క్లాస్ నేను పీకడం లేదు. ఫేమస్ రైటర్ డాక్టర్ వేన్ డబ్ల్యూ డయర్ తన సూపర్ బుక్ యూ విల్ సీ ఇట్ వెన్ యూ బిలీవ్ ఇట్, దీని ద్వారా ఈ డీప్ ఐడియాని మన ముందుకు తీసుకువచ్చారు. మన లోపలి నమ్మకాలు, ఆలోచనలు మన రియల్ లైఫ్ వరల్డ్ని ఎలా షేప్ చేస్తాయో ఆయన క్లియర్గా ఈ పుస్తకంలో మెన్షన్ చేశారు. మీ డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి, మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి, మీ మైండ్లో ఉన్న అపారమైన పవర్ని బయటకు తీయడానికి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మాటలు మీకు ఉపయోగపడతాయి. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, బయట అడ్డంకులన్నిటినీ ఎలా వదిలించుకోవాలి, ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ ఎలా వెళ్ళిపోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుంటాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోని మొదటి పాయింట్లోకి వెళ్ళిపోతాం, పదండి. ద ఫస్ట్ ట్రూత్ యూ నీడ్ టు బిలీవ్. మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ తీసుకురావాలని ఎప్పుడైనా చాలా గట్టిగా అనిపించిందా? చాలామందికి ఏదో ఒక టైంలో అనిపించే ఉంటుంది. కానీ ఇది ఎలా చేయాలి? మనం అనుకున్నట్టుగా మనం ఎలా మారగలం? మామూలుగా మనం మారాలని అనుకున్నప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి, కొత్త డైట్లు స్టార్ట్ చేయాలి, ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేయాలి అని అనుకుంటాం. కానీ ఇలా అనుకున్నప్పుడు మనలో చాలా ముఖ్యమైన పార్ట్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అదే మన మైండ్. మన బాడీని మనం చూడగలం, టచ్ చేయగలం, వాసన కూడా చూడగలం. కానీ ఇది మనలో కేవలం 1% మాత్రమే అని రచయిత అంటున్నారు. మరి మనలో 99% ఏంటి? మనలో 99% మనం చూడలేనిది, ఫీల్ అవ్వలేనిది. అది మన ఆలోచనలు, భావాలు అన్నీ కలిగించే మన మైండ్. ఈ పార్ట్ని పాజిటివ్గా మార్చుకోవడంపై మనం ఫోకస్ చేస్తే మార్పు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ బాడీకి ఉన్నట్టు మీ మైండ్ని మార్చుకోవడానికి ఎలాంటి లిమిట్స్ లేవు. మీ బాడీకి లిమిట్స్ ఉంటాయి. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఒక లిమిట్ వరకే చేయగలరు. ఆ లిమిట్ దాటితే ఎక్సర్సైజ్ చేయలేరు. కానీ మీ మైండ్ అలా కాదు. మీరు ఎంత కావాలంటే అంత డెవలప్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. అంటే మార్పు మీ చేతుల్లోనే ఉంది. బయట నుంచి ఎలాంటి అడ్డంకులు లేవు. ఇది మీరు నమ్మాల్సిన బిలీఫ్ నెంబర్ 1. అలాగే పాయింట్ 2లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 3 సుపీరియర్ థింగ్స్ ఫర్ సెల్ఫ్ బిలీఫ్. మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలను లేదా మీ పర్ఫెక్ట్ ఫ్యూచర్ డ్రీమ్ని ఎలా అనుభవిస్తారు? మీ మైండ్లో ఆలోచనల ద్వారా అనుభవిస్తారు, లేదా ఇమేజెస్గా మీరు చూసుకుని అనుభవించవచ్చు మైండ్లో. నిజానికి మీరు చేసే ప్రతి పని, మీరు నమ్మే ప్రతిదీ, మీరు అనుభవించే ప్రతిదీ ఒక ఆలోచన రూపంలోనే మొదలవుతుంది. మన ఆలోచనలే మనల్ని మనమయ్యేలా చేస్తాయి. మన ఆలోచనలను సరిగ్గా వాడుకోవడం నేర్చుకుంటే మన కలల్ని మనం నిజం చేసుకోగలం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సాధించడానికి మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని హెల్ప్ఫుల్ స్టెప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు చేసే ప్రతి పని ఒక ఆలోచన నుంచే వస్తుందని నమ్మండి. అది గుర్తుంచుకోండి. మీ బ్రెయిన్లో మీరు ఊహించుకునేదే మీరు చూస్తారు, అదే పని చేస్తారు. కాబట్టి మీకేం కావాలో దానిపై ఫోకస్ చేయండి. ఉదాహరణకి మీరు జనాల ముందు నేను సిగ్గుపడతాను అని అనుకుంటే ఆ ఆలోచనే మీకు అడ్డంకిగా మారిపోతుంది. మీరు కొంతమంది జనాల ముందుకెళ్ళి మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు నేను ఈ టైంలో ఫెయిల్ అవుతాను అని అనుకుంటే పబ్లిక్ స్పీకింగ్కి మీరు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. అదే మీరు పబ్లిక్ స్పీకింగ్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తే అది మీకు హెల్ప్ అవుతుంది. మీరు ప్రపంచంలోనే బెస్ట్ పబ్లిక్ స్పీకర్ అని మిమ్మల్ని మీరు అనుకుంటే కొంచెం భయం తగ్గుతుంది. కాబట్టి ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ సినారియోలో అయినా విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు చేసే పనిలో మీరు తోపు అని అనుకోవడం మొదలుపెట్టండి. తర్వాత మీరు దేని గురించి ఆలోచించినా దాన్ని నిజం చేయడానికి కావాల్సినవన్నీ మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే మనం ఒక పర్ఫెక్ట్ లైఫ్ కావాలి అని అనుకుంటాం. అదేదో వేరే రియాలిటీలో ఉంది అని అనుకుంటాం. కానీ ఆ పర్సెప్షన్ కరెక్ట్ కాదు. మీరు అనుకుంటున్న ఆ పర్ఫెక్ట్ లైఫ్ కోసం కావాల్సిన ప్రతి విషయం మీలోనే ఉంది, మీ చుట్టూతానే ఉంది. మీ దగ్గర, ముఖ్యంగా మీ లోపల ఏవైనా చేయగల సత్తా ఉంది. ఇది మీరు బలంగా నమ్మండి. అప్పుడే ఆ సత్తా మిమ్మల్ని గెలిపించేలాగా మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీ ఆలోచనలు నిజమయ్యేలా చేయండి.
చాలామంది తమ గోల్స్ని రీచ్ అవ్వడానికి పట్టుదల అవసరం అని అనుకుంటారు, కానీ అది తప్పు. వారికి నిజంగా కావాల్సింది విల్లింగ్నెస్, చెయ్యాలనే సంకల్పం. మీ డ్రీమ్ని నిజం చేసుకోవడానికి మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది కొత్త సిటీకి వెళ్ళడం కావచ్చు, జాబ్ మానేయడం కావచ్చు, లేదా ఫ్రెండ్స్ని వదిలేయడం కావచ్చు. విల్లింగ్నెస్ మాత్రమే నిజంగా ముఖ్యం. చివరగా మీ డ్రీమ్ కోసం ప్రయత్నించడానికి మీరు సిద్ధంగా ఉంటే ఫెయిల్యూర్ అనేదే ఉండదు, ఇది గుర్తుంచుకోండి. కాబట్టి అస్సలు వదలకండి. ముందు మీరు నమ్మాల్సింది మీ బ్రెయిన్లో మీరు ఏది ఊహించుకుంటే అదే నిజం అవుతుంది. మీరు అనుకున్నది జరగడానికి దానికి కావాల్సిన విషయాలన్నీ మీ చుట్టూతానే ఉన్నాయి, ఇది గుర్తుంచుకోండి, నమ్మండి. నెక్స్ట్, ఏదైనా చెయ్యాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఉండాల్సింది విల్లింగ్నెస్. సో బిలీఫ్ నెంబర్ 2 మర్చిపోకండి. ఇప్పుడు బిలీఫ్ నెంబర్ 3, ద స్కేర్సిటీ మెంటాలిటీ. మనలో ఎంతమంది మనకి ఇష్టమైన పని చేస్తూ బతుకుతున్నాం? నిజం చెప్పాలంటే చాలా తక్కువ మందే. చాలామంది మనకేం కావాలో అది కాకుండా మన జాబ్స్కి అడ్డుపడే విషయాలనే చేస్తూ ఉంటాం, వాటినే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. మనకి నచ్చిన బట్టలు మనం వేసుకోలేం, మనకి నచ్చినప్పుడు నచ్చిన చోట పని చేయలేం. సింపుల్గా చెప్పాలంటే మన ఫ్రీడమ్కి ఒక లిమిట్ పెట్టేసుకుంటున్నాం, ఇంతే మన బతుకు అని అనుకుంటున్నాం. అండ్ ఒకసారి ఆలోచించండి, మీకు మీరు ఇలా ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే స్కేర్సిటీ మెంటాలిటీతో మనం బ్రతుకుతున్నాం. స్కేర్సిటీ మెంటాలిటీ అంటే మన దగ్గర లేని వాటి గురించే ఎక్కువగా ఆలోచించడం. నా దగ్గర ఇది ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అని అనుకుంటాం. అది డబ్బు కావచ్చు, టైం కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఉదాహరణకు డబ్బు సరిపోదేమో అనే భయమే మనల్ని నచ్చని పనుల్లోకి మనల్ని నెట్టేస్తుంది. ఈ స్కేర్సిటీ మెంటాలిటీ మనకి ఇష్టమైనవి చేయకుండా ఆపడమే కాదు, లైఫ్లో మనం ఏం సాధించగలమో దాన్ని కూడా లిమిట్ చేసేస్తుంది. మనం ఈ పని చేయలేమని ఒక లిమిటేషన్ పెట్టేసుకుంటాం. మన ఆలోచనలు మన పనుల్ని ఎలా డిసైడ్ చేస్తాయో మనం ఇప్పటికే తెలుసుకున్నాం. మన దగ్గర సరిపోదు అని స్కేర్సిటీ మెంటాలిటీతో ఆలోచిస్తూ బ్రతికితే ఆ ఆలోచనలే నిజమవుతాయి. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? అదే అబండెన్స్ ప్రిన్సిపల్. అబండెన్స్ ప్రిన్సిపల్ అంటే మీరు ఏం సాధించగలరో దానికి ఎలాంటి లిమిట్స్ లేవు, ఈ యూనివర్స్కి హద్దులు లేవు, మీ మైండ్కి కూడా ఎలాంటి లిమిట్స్ లేవు అని నమ్మడం. ఏదైనా సాధ్యమే, మీరు నమ్మాలి, అంతే. ఇలా ఆలోచించడం కష్టమే, కానీ దీనికోసం మీరు చేయగలిగిన కొన్ని పనులు ఉన్నాయి. అలాంటి ఒక టెక్నిక్ ఏంటంటే ప్రతిదానికి కృతజ్ఞత చూపించడం, అంటే గ్రాటిట్యూడ్గా ఉండడం. మీకు ఎనర్జీ ఇచ్చే సూర్యుడికి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, మీరు బతికి ఉన్నారనే సింపుల్ నిజానికి థ్యాంక్స్ చెప్పండి. మీరు దేనికి నిజంగా థ్యాంక్ఫుల్గా ఉన్నారో దానిపై ఫోకస్ చేసినప్పుడు మీ లైఫ్లో స్కేర్సిటీ చాలా తక్కువగా ఉందని మీరు తెలుసుకుంటారు. మీకేం కావాలంటే అది సాధించడానికి కావాల్సినవన్నీ మీ దగ్గరే ఇప్పటికే ఉన్నాయి అనే నిజాన్ని మీరు తెలుసుకుంటారు. సో బిలీఫ్ నెంబర్ 3, మీరు కృతజ్ఞతగా ఉంటే ఏదైనా సాధ్యమే. ఈ నమ్మకాన్ని మర్చిపోకండి. ఇప్పుడు బిలీఫ్ నెంబర్ 4, లెట్ గో ఆఫ్ అటాచ్మెంట్స్. మీరు వస్తువులకి అనారోగ్యకరంగా అటాచ్ అవ్వడం మానేస్తే మీరు ఇంకా బెటర్ పర్సన్ అవుతారు. మానవ చరిత్ర మొత్తాన్ని పరిశీలిస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూసుకుంటే ఇంతకు ముందు బతికిన వాళ్ళందరికంటే కూడా ఇప్పుడు బ్రతుకుతున్న చాలామంది హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం వెళ్తున్నారు. హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఇంకా ఎక్కువ సంపద కావాలి, కానీ ఈ సంపద మనల్ని సంతోషంగా ఉంచాలి కదా. నిజానికి ఇలా జరగడం లేదు, దీనికి రివర్స్ జరుగుతుంది. మనలో చాలామంది అన్హ్యాపీగా, ఒంటరిగా ఉంటున్నారు. ఎందుకు? మన వస్తువుల పట్ల మనకున్న అటాచ్మెంట్ మన జీవితాల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఉదాహరణకి సీత అనే ఒక అమ్మాయి తన భర్తతో కొత్తగా కాపురం పెట్టింది. వాళ్ళ అమ్మగారి గుర్తుగా ఒక డ్రెస్సింగ్ టేబుల్ని ఉంచుకుంది. ఎన్ని సంవత్సరాలైనా ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద ప్రేమతో అది పాడైనా పాతదైనా బూజు పట్టినా కూడా వదలకుండా చూసుకుంది. అయితే వాళ్ళ అమ్మగారు సీతని కలవడానికి వచ్చినప్పుడు ఆ టేబుల్ని చూసి ఈ చెత్త ఎందుకు ఇక్కడ ఉంచావు అని అందే. ఇది నీ గుర్తమ్మా, అందుకే ఇక్కడ ఉంచాను అని సీత అంటుంది. అప్పుడు సీత వాళ్ళ అమ్మ అంటుంది, నన్ను నీ మనసులో గుర్తుంచుకో చాలు, ఈ టేబుల్లోనూ ఆ ఫోటోల్లోనూ నన్ను చూడకు, నీ ఆలోచనలో నేనుంటే నాకు అదే 10,000 అని చెప్పి వెళ్ళిపోతుంది. కొన్ని విషయాలపై మనం ఎంతగా డిపెండ్ అవుతామంటే అవి లేకుండా మనం బ్రతకలేము అన్నట్టు మనం ఫీల్ అయిపోతాం, కానీ నిజానికి అది అబద్ధం. ఇది అబద్ధం అయినా సరే దీని మీద ఒక ఓవర్ అటాచ్మెంట్ వల్ల మనం లేని బాధని మన తల మీద వేసుకుంటాం. ఈ అనారోగ్యకరమైన అటాచ్మెంట్లు ఎప్పుడు మెటీరియల్ వస్తువులకి మాత్రమే కాదు, మనం వేరే వాళ్ళకి, డబ్బుకి, గతానికి కూడా అటాచ్ అవుతూ ఉంటాం. మనం బ్రతకడానికి అవసరం అనిపించే వాటి మీద అటాచ్ అయితే మంచిదే. ఇలా కాకుండా అనవసరమైన విషయాల మీద మనం ఆలోచన పెడితే ముఖ్యమైన విషయాల గురించి మనం ఆలోచించడం మానేస్తాం. ఇలా ఆలోచించడం మనల్ని సంతృప్తికరమైన జీవితాన్ని గడపనివ్వకుండా ఆపేస్తుంది. అటాచ్మెంట్ ఎంత హానికరం అవుతుందో అర్థం చేసుకోవడానికి ఈ అనాలజీ చూడండి.
మీరు ఒక గోంగూర ఆకు తిన్నప్పుడు అది మీ డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది. మీరు లోపలికి వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయాల్సిన పని లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మీ బాడీ న్యూట్రియంట్లు అబ్జర్వ్ చేసుకుంటుంది, వేస్ట్ని బయటకు పంపేస్తుంది. అన్ని పర్ఫెక్ట్ హార్మనీలో జరుగుతాయి. సొసైటీలో, యూనివర్స్లో కూడా అదే జరుగుతుంది. అన్ని విషయాలు సహజంగా పర్ఫెక్ట్గా ప్రవహిస్తాయి. కానీ మన అనారోగ్యకరమైన అటాచ్మెంట్లు ఈ సహజ ప్రవాహాన్ని ఆపేస్తాయి. కొన్ని విషయాలు మనల్ని వదిలి వెళ్ళిపోవడం ఈ ప్రవాహంలో ఒక భాగం. వాటిని వదిలేయడం మనం నేర్చుకోవాలి. మనం దేన్నైనా వదులుకోలేనప్పుడు మనం యూనివర్స్ యొక్క సహజ రిథంని డిస్టర్బ్ చేస్తున్నాం అని అర్థం. సో మీకు అవసరం లేని వాటిని కోరుకోవడం మానేయండి. దానికి బదులు డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు మీ లైఫ్లో అన్ని విషయాలు చాలా ఈజీగా ప్రవహించడం మీరు చూస్తారు. మీరు ఏదైనా వస్తువు, వ్యక్తి లేదా జ్ఞాపకం మీద బాధగా, భయంగా, తప్పుపోతుందేమో అనే భావనతో అటాచ్ అయ్యి ఉంటే ఆ బంధాన్ని ప్రశ్నించండి. మీరు ఒకసారి ఆలోచనని పట్టుకుని, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, వేరే వాళ్ళు గొప్పగా నా గురించి ఇలా అనుకోవాలని చేస్తున్నానా, నిజంగా అది లేకపోతే నేను బ్రతకలేనా, అది లేకపోతే నా ఆలోచన సగం తగ్గుతుంది, అసలు పని మీద నేను ఫోకస్ చేయగలనా అని ఆలోచించి చూడండి. మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. ప్రతి వదిలివేత ఒక ఆత్మశుద్ధిలా ఉంటుంది. అటాచ్మెంట్ అంటే విడిచినప్పుడు ఆలోచనలు స్వేచ్ఛగా ఉంటాయి. మీకు వచ్చే ఆలోచనల్లో ఒక స్వేచ్ఛ మీకు కనిపిస్తుంది. జీవితం మరింత తేలిగ్గా అనిపిస్తుంది. అందుకే వదిలేయండి. డిటాచ్మెంట్ అనేది కేవలం వదలడం మాత్రమే కాదు, అది స్వేచ్ఛ. మీరు ఉన్నది చాలు, మీరున్నట్టు మీరు ఉండండి. ఇదే బిలీఫ్ నెంబర్ 4. అటాచ్మెంట్స్ వస్తువుల మీద తగ్గించుకోండి. బిలీఫ్ నెంబర్ 5. ఫర్గివ్నెస్ ఇస్ ద ఓన్లీ వే. ఓకే, డిటాచ్మెంట్ మొదలు పెడదాం, చాలు నేను సక్సెస్ అయిపోతానా అని ఎవరైనా అనుకుంటే ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలని చెప్తాను. అదే క్షమాగుణం, క్షమించడం. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇది మన నిజమైన పొటెన్షియల్ని చేరుకోకుండా ఆపేస్తుంది. మీరు నిజంగా మారాలి అని అనుకుంటే వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి. ఎవరైనా మీకు చెడు చేసినప్పుడు లేదా మీకు నచ్చని పని చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? చాలామందిలాగే మీరు కోపగించుకుంటారు, ఆ వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడతారు, లేదా మీ లైఫ్లో ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు వాళ్ళని బ్లేమ్ చేయడం, అందరి ముందులో తిట్టడం, కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్ విషయాల్లో కొట్టడం కూడా చేస్తుంటారు. వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల మీకేం లాభం? వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం వల్ల మీకేం లాభం? మీకేమీ రాదు. వాళ్ళ వల్ల మీరు ఎప్పుడు బ్యాడ్ టైంలో ఉంటారు అంతే. నిజానికి మీ నెగిటివ్ ఎమోషన్స్ని, ఆలోచనలను ఒకరిపై ఫోకస్ చేయడం వల్ల వాళ్ళకి మీ లైఫ్లో ఇంకా ఎక్కువ పవర్ మీరు ఇస్తున్నారు. అదే మీరు ఇలా చేయకుండా మీరు నిజంగా ఏం సాధించాలనుకుంటున్నారో దానిపై ఫోకస్ చేస్తే ఆ పని ఈజీగా అవుతుంది. మీ ఆలోచన సగం తగ్గుతుంది. ఏం జరిగినా మన లైఫ్లో ఒక కారణం కోసమే జరుగుతుందని మీరు గుర్తుంచుకోవాలి. బాధాకరమైన విషయాలు కూడా ఒక కారణంతోనే జరుగుతాయి. వేరే వాళ్ళు మీకు కలిగించే ప్రతి బాధ మీకు ఒక పాఠం. దాని నుంచి మీరు నేర్చుకోవాలి. కాబట్టి ద్వేషం లేదా కోపానికి బదులు మీకు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించండి. అప్పుడు మీరు నిజంగా ముఖ్యమైన ఆలోచనలపై ఫోకస్ చేస్తారు. అలాగే మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోవడం గుర్తుంచుకోండి. మనలో చాలామంది లైఫ్లో పశ్చాత్తాపపడే పనులు చేస్తూ ఉంటాం. బహుశా మన ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా ఏదైనా చేసి మనం తర్వాత బాధపడతాం. ప్రియమైన వారికి అబద్ధం చెప్పడం, ఒకరికి తెలియకుండా ఏదైనా పనులు చేయడం, ఎవరినైనా వదిలేసి మీరు వెళ్ళిపోవడం, లేదా ఈ చిప్స్ ప్యాకెట్ మొత్తం మనం తినేసి అరే మా చెల్లి ఇప్పుడు ఏమంటుందని ఆలోచించడం, ఇది మనల్ని గిల్టీగా లేదా సిగ్గుపడేలా చేస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ గిల్ట్ వల్ల మనం ఏం సాధిస్తాం? మళ్ళీ ఏమీ లేదు. మీరు ఒక విషయం గురించి మిమ్మల్ని మీరు తిట్టుకుంటే దాన్ని మళ్ళీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గిల్టీగా ఫీల్ అవ్వడానికి బదులు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీరు చేస్తున్న పనులు మీ విలువలకి సరిపోతాయో లేదో ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఆ పని చేయండి, ముందుకు సాగండి. గతం గురించి లేదా మీ తప్పుల గురించి ఆలోచించకండి. దానికి బదులు భవిష్యత్తుపై ఫోకస్ చేయండి. తప్పు చేస్తే క్షమించుకోండి, మళ్ళీ చేయకుండా ప్రిన్సిపల్డ్గా ఉండండి. అలాగే వేరే వాళ్ళని మీకు ద్రోహం చేసినా క్షమించి వదిలేయండి. మీ పని మీరు చూసుకోండి, వాళ్ళ మీద ఫోకస్ పెట్టకండి. ఇందులో మనం ఇంకా చివరికి వచ్చేసాం. సో ముగించే ముందు ఒకసారి రివిజన్ చేసేద్దాం. ముందుగా నమ్మితేనే కనిపిస్తుంది. మనమంతా చూస్తే నమ్ముతాం అని అంటాం, కానీ నిజమైన మార్పు అనేది ముందు నమ్మకంతోనే మొదలవుతుంది. బయట ప్రపంచాన్ని మార్చే ముందు మన మైండ్ని మార్చుకోవడం మనం మొదలు పెట్టాలి. ద ఫస్ట్ ట్రూత్ యూ నీడ్ టు బిలీవ్. మీరు అనుభవించే ప్రతి విషయం ముందు ఒక ఆలోచన రూపంలో మొదలవుతుంది. కాబట్టి మీరేం కావాలో అదే ఊహించుకోండి, దానిని నమ్మండి, మరియు దానికోసం చెయ్యాలనే సంకల్పం, విల్లింగ్నెస్ని కలిగి ఉండండి. బిలీఫ్ నెంబర్ 3, స్కేర్సిటీ మెంటాలిటీ. చాలదు అనే భయంతో చాలామంది ఇష్టం లేని పనులు చేస్తుంటారు. ఇది స్కేర్సిటీ మెంటాలిటీ. దీని బదులు నాకు సరిపడే అన్ని అవకాశాలు నా దగ్గర ఉన్నాయి అనే అబండెన్స్ మెంటాలిటీ ఉండాలి. దానికి మార్గం కృతజ్ఞత చూపడం. బిలీఫ్ నెంబర్ 4, లెట్ గో ఆఫ్ అటాచ్మెంట్స్.
వస్తువులు, వ్యక్తులు లేదా జ్ఞాపకాల పట్ల అతి అటాచ్ అవ్వడం మన జీవితంలో నెగిటివ్ ప్రభావం చూపుతుంది. వదిలేయడం అనేది త్యాగం కాదు, స్వేచ్ఛ. వదిలేసినప్పుడే జీవితం సులభంగా సాగుతుంది. ఫర్గివ్నెస్ ఇస్ ద వే. వేరే వాళ్ళను బ్లేమ్ చేయడం వల్ల మన ఫోకస్, ఎనర్జీ వృధా అవుతుంది. నిజమైన ఎదుగుదల కోసం క్షమించడం నేర్చుకోవాలి. ఇతరుల్ని, మిమ్మల్ని మీరు క్షమించుకోవడం చాలా మంచిది. తప్పులు చేసినా దాని నుంచి నేర్చుకోండి. గిల్టీగా ఫీల్ అవుతూ కూర్చోకండి. ఈ ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ లైఫ్ని మార్చే టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీరు చూసే ప్రపంచం మీ మైండ్లోనే ఉంది. నమ్మకంతో ప్రారంభించండి. మీ ఆలోచనలతో దానికి ఆకారం ఇవ్వండి. కృతజ్ఞతతో జీవించండి. అటాచ్మెంట్ వదిలేయండి. అండ్ గుర్తుంచుకోండి, క్షమించండి. అప్పుడే మీరు చూడటం మొదలు పెడతారు. మీరు ఎప్పటి నుండో ఆశిస్తున్న ఆ కొత్త లైఫ్ని. నమ్మితేనే కనిపిస్తుంది అనే మాటకి అసలైన అర్థం అప్పుడే మీకు తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.